ఎమ్మెల్యే అనిల్ను నెల్లూరు నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. 5 ఏళ్ల కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మినరల్ వాటర్ పథకాలను 10% పూర్తి చేయలేకపోయారు. అనిల్ నెల్లూరు నుంచి పోటీ చేస్తే 3,500 నుంచి 4,000 ఓట్లతో ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి. సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు, వద్దు. సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షిని, మా వర్షపాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమరిదే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ టేక్ ఎ బ్రేక్. ఎనీ క్వశ్చన్స్? అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సరావుపేట లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి, వైఎస్ హర్షిని కూతురు, వైఎస్ వర్ష కూతురు, ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల 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 బావుమరిది, ముద్దుల బావుమరిది దినేష్ రెడ్డి. ఇదంతా సాక్షి కుటుంబం. కీల్వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. అదే దొంగ సొమ్ముతో పెట్టిన పేపరే. మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ ₹1,00,000 పెట్టిన ఇవన్నీ ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ 1 లక్షతో పెట్టి 1,000 కోట్లు సంపాదించిన కంపెనీలు. కీల్వాన్ టెక్నాలజీస్లో వైఎస్ మా భారతక్కకి 2 కూతుర్లకి బావుమర్ది, మా బావుమర్ది దినేష్ రెడ్డికి 97.08% అంటే 97.08% వాటా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఈ కీల్వాన్ టెక్నాలజీస్ సాండోర్ పవర్ అనే ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు. పాపిస్ట్ డబ్బే, మీకేం అనుమానం బల్ల. ₹1,00,000 కంపెనీ అది కూడా. ఎవరెవరు పెట్టారు? వైఎస్ మా భారతక్క పెట్టింది, 2 కూతుర్లు పెట్టారు, బావమరిది పెట్టారు. ఎంత షేర్ ఉంది? 62.58 అంటే 62.58% షేర్ ఉంది. వీళ్ళు ఎవరికి తెలియకుండా, ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి 32.59% షేర్ కొనేసాడు దేంట్లో సాండూర్ పవర్లో. కుటుంబానికి ఎవ్వరికీ తెలీదు. భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని, ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఈవికి తెలియదు. సో ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 100% షేర్లు వీళ్ళయ్యాయి. సరే, ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టారు. క్యారమల్ ఏషియా అది కూడా ₹1,00,000 కంపెనీ, ₹1,00,000 పెట్టుబడితో 1,000 కోట్లలో ఉంది ఇప్పుడు. ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ కూతుళ్ళు, బావమరిది జగన్మోహన్ రెడ్డి 80.83% షేర్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతీకి తెలీదు, భారతీకి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలీదు. సరే, ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్లో 70% షేర్ ఉంది. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ అంటే 3వ కంపెనీ తర్వాత 4వ కంపెనీ జగపతి పబ్లికేషన్స్. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ సాక్షి పేపర్లో 70% వాటా ఉంది. సాక్షి జగన్దా? కాదు. సాక్షి వైఎస్ భారతీదా? కాదు. సాక్షి వైఎస్ హర్షినిదా? కాదు. సాక్షి వైఎస్ వర్షాదా? కాదు. వైఎస్ కుటుంబానిది.
కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలు ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. వైఎస్ కుటుంబానికి సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంతమంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి, చూడండి. అందరు ఫోటోలు వేసాం. కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? సరే, అది పక్కన పెడదాం. మొన్న మా అక్క, మా ఆంటీ విమలా ఆంటీ, వైఎస్ విమలారెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ భారతమ్మ 1 గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్లో పోయి ఆయన 1 గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే. గంట బైబిల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబిల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది? Thou shall not lie. Thou shall not lie. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తెరిస్తే అబద్ధం చెప్తావా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నాను. Whom are you cheating? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరంలా నీకు. ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి దెబ్బలు కొట్టుకో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ అనంతపూర్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేచి మా మీద పడి ఏడస్తా మళ్ళీ ఎల్లో మీడియా అంటావా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్, మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు నిరూపిస్తా. మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడుండే సాక్షి పేపరు యాడికో పోయింది. 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000. ఎంత?
51.82 lakhs, 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను, 90 కోట్ల 5 లక్షలు దాని నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ, పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి కీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, TV5 కీరు, మహా టీవీ కీరు, ఓన్లీ సాక్షియే ముద్దు. ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి.